సీఎం చంద్రబాబుతో డిన్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు అమిత్ షా. గంటన్నరకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి పాల్గొన్నారు. డిన్నర్ మీటింగ్ లో తాజా రాజకీయాలపై నేతలతో చర్చించారు అమిత్ షా. ఏపీకి కేంద్రం చేసిన సాయానికి చంద్రబాబు, పవన్ కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిలో కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు. మీటింగ్ అనంతరం నోవాటెల్ హోటల్ చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు అమిత్ షా. 2 రోజుల పర్యటన కోసం అమిత్ షా ఆంధ్రప్రదేశ్ కొచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో మంత్రి లోకేష్ ఆయనకు స్వాగతం పలికారు. ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు అమిత్ షా. ఎన్డీఆర్ఎఫ్ కొత్త బెటాలియన్, కొత్త క్యాంపస్ ను ప్రారంభిస్తారు ఆయన. టీటీడీపై సమీక్ష విషయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ అధికారులతో హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ సమావేశం రద్దు చేసింది. ఇవాళ జెర్సీ ఆవులను పెంచుతూ నెలకి 2 లక్షల వరకు సంపాదించవచ్చు. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పర్యటనకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖులతో భేటీ కానున్నారు. మనస్సు శుభ్రంగా ఉంచుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుందని, ఆ తర్వాత పరిసరాలు కూడా శుభ్రపడతాయన్నారు సీఎం చంద్రబాబు. మైదుకూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం ఏ ప్రభుత్వ కార్యాలయం పనిచేయాల్సిన అవసరం లేదన్నారాయన. గోదావరి నీరు బనకచెర్లకు తీసుకొస్తే అది పెద్ద గేమ్ చేంజర్ అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. రాయలసీమ ప్రజలు మీసం తిప్పే రోజు వస్తుందని హామీ ఇచ్చారు. అనుక్షణం తెలుగు జాతి కోసం తప్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగువారి ఆత్మగౌరవం అన్నారు. 3వ తరం నేతగా ఎదుగుతున్న మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్నారు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న లోకేష్ ను ప్రమోట్ చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆయన ఆశయాల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని కొనియాడారు. జగన్ పాలనలో పోలవరం నిర్వీర్యమైందని విమర్శించారు మంత్రి అనగాని. పేదలకు తామిచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అన్నారు పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లా నంబూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారాయన. వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు పవన్ కళ్యాణ్. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. అనంతరం ట్రాక్టర్ నడిపించారు. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి హోం నిర్వహించి భారీ యంత్రాలకు పూజలు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని గట్టిగా నినదించిన వ్యక్తి వైఎస్ జగన్ అని గోరంట్ల మాధవ్ అన్నారు. సీఎం అయిన తర్వాత విశాఖ స్టీల్ ను చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి బీజేపీలో చేరారు. మోదీ విధానాలు నచ్చి బీజేపీలో చేరుతున్నానని ఆయన వెల్లడించారు. రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఉచితంగా అందిస్తామన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లుండవని స్పష్టం చేశారు. ట్రాన్స్కోలో నియమితులైన వారికి సెక్రటేరియట్లో నియామక పత్రాలు అందజేశారు డిప్యూటీ సీఎం భట్టి. ఒక్క ఏడాదిలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారాయన. శ్రీశైలం, నాగార్జున సాగర్ 2 రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులు కాబట్టి నీటి వాటా విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గద్దర్ అవార్డు కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు భట్టి. గద్దర్ అవార్డు లోగో, విధి విధానాలు, నియమ నిబంధనలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి. 6 ఖాళీలున్నా ఎంతమందికి అవకాశం లభిస్తుందో తనకు తెలియదన్నారు. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందన్నారు మంత్రి ఉత్తమ్. పాత రేషన్ కార్డుల తొలగింపు ఉండదని స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రైతు దేవరావు మృతికి ప్రభుత్వాందే బాధ్యతన్నారు. సంక్షేమ పథకాల్లో ఎలా కోత పెట్టాలా అని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందన్నారు హరీష్ రావు. హామీల అమల్లో అన్ని కోతలే ఉన్నాయని విమర్శించారు. రేషన్ కార్డుల్లో పాపం రేవంత్ది, శాపం అధికారులదని మండిపడ్డారు హరీష్ రావు. కులగణనకు రేషన్ కార్డులకు లింక్ ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తే కావాలన్న నిబంధన లేదన్నారు కిషన్ రెడ్డి. వారం తర్వాత అధ్యక్ష ఎంపిక ప్రారంభమవుతుందని వెల్లడించారు.
రాష్ట్ర ముఖ్య నేతల ఏకాభిప్రాయంతోనే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలకు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న యంత్రాంగాన్ని అభినందించారు మంత్రి కందుల దుర్గేష్. విశాఖలో నిర్వహించిన సంవిధాన్ గౌరవ్ అభియాన్లో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. పెరుగుతున్న సైబర్ నేరాలపై ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. యాదాద్రి స్వర్ణగిరి ఆలయానికి చేరుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు చిన్నజీయర్ స్వామి మై హోం చైర్మన్ రామేశ్వరరావు. వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్ దర్గా ఉత్సవాల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. దర్గాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన. తిరుమలలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్పై చర్యలు తీసుకోవాలని తిరుపతిలో స్వామీజీలు ధర్నా చేపట్టారు. శ్రీవారికి వెన్నుపోటు పొడవద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని మావోయిస్టులకు పోలీసులు సూచించారు. జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంతంగా జీవించాలని కోరారు. చర్ల పోలీస్ స్టేషన్లో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కుటుంబ సభ్యులతో పోలీసులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో 22 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు రేపు భీమవరంలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. లండన్ కు చెందిన ప్రముఖ డయాబెటిక్ సర్జన్ డాక్టర్ కవరపు వేణు ఈ శిబిరంలో అందుబాటులో ఉంటారని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి తెలిపారు. హైదరాబాద్ తార్నాకలో నిజాం కాలేజ్ హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మెస్లో పురుగుల అన్నం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుకట్పల్లి బాగామీర్లో నిబంధనలు అతిక్రమించి కట్టిన భవనాన్ని పోలీసు బందోబస్తుతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఎన్టీఆర్ జిల్లాలో మత్తు పదార్థాల్లో వాడే 100 కేజీల పౌడర్ ని సీజ్ చేశారు పోలీసులు. కెమికల్ ల్యాబ్ లో పనిచేస్తున్న వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో ఈ పౌడర్ ని పట్టుకున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆరవల్లిలో యోగి వేమన సత్య జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ, ఎస్వి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో తాను గతంలో ఏదైతే చెప్పానో అదే జరిగిందన్నారు ఎంపీ సీఎం రమేష్. ప్లాంట్ లాభాల పాట పట్టాలని తిరుమల శ్రీనివాసుని కోరుకున్నానని తెలిపారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రయాణికులతో కిక్కిరిసింది. సంక్రాంతి పండుగ ముగియడంతో దేశ విదేశాలకు తిరిగి వెళ్తున్నారు ప్రయాణికులు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరుగుముఖం పట్టడంతో చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరిగింది. ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. మొత్తం 12 టోల్ బూత్లు తెరిచి హైదరాబాద్ వైపు వాహనాలు పంపిస్తున్నారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లన్న జాతరలో కనకవర్షం కురిసింది. హుండీ ద్వారా 31 లక్షల రూపాయలు, టికెట్ల అమ్మకాల ద్వారా 54 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. గడిచిన 7-8 ఏళ్లలో గ్రామీణ భారతదేశంలో దాదాపు 98% భూ రికార్డులు డిజిటల్ గా మారాయన్నారు ప్రధాని మోదీ. రైతులు గ్రామీణాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మోదీ. స్వామిత్వ పథకం కింద 50,000 గ్రామాల్లోని భూ యజమానులకు వర్చువల్ గా భూ హక్కు కార్డులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వాలు గ్రామాల్లో భూ యాజమాన్య హక్కుల గురించి ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు ప్రధాని మోదీ. వెనుకబడిన వర్గాలు, దళితులు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని గుర్తించిన బీజేపీ ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చి అధికారాన్ని తీసేసుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన సంవిధాన్ సురక్ష సమ్మేళనంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాజ్యాంగ సిద్ధాంతం ప్రతి పౌరుడికి చేరాలన్నది తమ కోరికన్నారు. పాట్నాలో ఉన్న రాహుల్ గాంధీ అక్కడ ఆందోళన చేస్తున్న బీపీఎస్సీ అభ్యర్థులను కలిశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే ఢిల్లీలో అద్దెదారులకు ఉచిత విద్యుత్, ఉచిత నీరందించే దిశగా నిర్ణయం తీసుకుంటామన్నారు కేజ్రీవాల్. ఢిల్లీలో అద్దెళ్లలో ఉంటున్న వారిలో ఎక్కువ మంది పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన వారేనని కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రచారంలో తన కారును బీజేపీ నేతలు అడ్డుకొని రాళ్లదాడి చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. రాళ్లదాడి వెనుక బీజేపీ నేత పర్వేష్ వర్మ హస్తముందన్నారు.
అయితే బీజేపీ కార్యకర్తలపైకే కేజ్రీవాల్ కారు దూసుకు వెళ్లిందన్నారు బీజేపీ నేతలు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. గాయపడ్డ కార్యకర్తలను పర్వేష్ వర్మ పరామర్శించారు. ఓటర్లను తప్పుదో పట్టించేందుకు కేజ్రీవాల్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని పర్వేష్ వర్మ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ నామినేషన్ తిరస్కరించాలని కోరారు. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి డాక్టర్ అత్యాచారం హత్య కేసులో సంజయ్ రాయ్ ని సియాల్డా కోర్టు దోషిగా ప్రకటించింది. దోషి అని తెలిపేందుకు సాక్ష్యాధారాలున్నాయని జడ్జి తెలిపారు. సంజయ్ రాయ్ కి విధించే శిక్షను రేపు కోర్టు వెల్లడించనుంది. తాను నిరపరాధినని, సీనియర్ పోలీస్ అధికారుల సూచనలను తాను పాటించానని సంజయ్ రాయ్ తెలిపారు. సియాల్డా కోర్టు ఇచ్చిన తీర్పుపై డాక్టర్లు నిరాశ వ్యక్తం చేశారు. మరికొందరి హస్తం కూడా డాక్టర్ హత్య, అత్యాచారం కేసులో ఉందని, కేవలం ఒక్కరిని మాత్రమే దోషిగా చూపడం సబబు కాదన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ ఎక్స్పోలో హైదరాబాద్ కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ తన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ సంస్థ ఢిల్లీ భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఎలక్ట్రిక్ కార్ను ఆవిష్కరించింది. VF3, VF6, VF7 పేరుతో ఈ కార్లున్నాయి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ప్రయాగ్రాజ్ లో రాజ్నాథ్ సింగ్ పుణ్యస్నానం ఆచరించి త్రివేణి సంగమంలో పూజలు చేశారు. కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించడం అదృష్టమన్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన విదేశీ భక్తులు భజన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వాళ్లంతా తన్మయత్వంతో ఓం నమ శివాయ జపం చేస్తున్నారు. డాకింగ్ ప్రయోగంలో మొత్తం బృందం కృషి ఉందన్నారు ఇస్రో చైర్మన్ నారాయణన్. డాకింగ్ విజయవంతంగా పనిచేస్తోందని ప్రకటించారు. ఈ ప్రయోగం చంద్రయాన్ మిషన్ కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు నారాయణన్. గగన్యాన్ కు సంబంధించి చాలా పనులు జరుగుతున్నాయని తెలిపారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ఆయన భార్య కరీనా కపూర్ చెప్పిన విషయాలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గొడవ సందర్భంగా ఆ దొంగ దూకుడుగా వ్యవహరించాడని, బయటే ఉన్న నగలు తీసుకోలేదని పోలీసులకు తెలిపారు కరీనా కపూర్. ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. నిందితుడు వెయిటర్ విజయ్ దాస్ గా గుర్తించారు. జమ్మూ కశ్మీర్ రాజౌరి ప్రాంతంలోని బుదల్ గ్రామంలో అంతు చిక్కని వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 16కు పెరిగింది. చనిపోయిన వారిలో 12 మంది పిల్లలున్నారు. మరో బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది ఆహా. సూపర్ హిట్ డాన్స్ రియాలిటీ షో డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమ్ కాబోతున్నట్లుగా వెల్లడించింది. అనారోగ్యం నుంచి కోలుకున్న విశాల్ మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నట్లుగా వెల్లడించారు విశాల్.